హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మీరు ఒకసారి కమెంట్ చూస్తే ఫస్ట్ నేను ఒకసారి కమెంట్స్ అది చూపిస్తాను. యాక్చువల్లీ ఈ కమెంట్ పెట్టింది కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పొచ్చు. ఆయన రేణు దేశాయి గణపతి పూజ చేసిన తర్వాత ఇంట్లో ప్రసాదం చేస్తున్న ఒక ఫోటో పెడితే దాని కింద వచ్చిన కమెంట్ ఇది. సో మీకు ఒకసారి కమెంట్ చదివి వినిపిస్తాను. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుణ్ణి వివాహం చేసుకొని ఆయన అంతర్గం తెలియకుండానే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఎనీవే, డెస్టినీ డిసైడ్స్ ఎవ్రీథింగ్. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, వీఆర్ మిస్సింగ్ యూ వదిన. అయితే దానికి రేణు దేశాయ్ రిప్లై ఇచ్చి, మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేది కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి నాకు ఇంకా టార్చర్ చెయ్యొద్దు ఇలాంటి కమెంట్స్ పెట్టి అని చెప్పేసి రేణు దేశాయ్ ఆ పోస్ట్ కింద కమెంట్ పెట్టడం జరిగింది. ఇదేం ఫస్ట్ టైం కాదులేండి. అంటే ముందు కూడా ఏ పోస్ట్ పెట్టినా వదిన ఏమైంది, వదిన మీరు అన్నయ్యతో ఎప్పుడు కలిసి ఉంటారు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ వచ్చారు. కానీ నిజానికి పవన్ కళ్యాణే ఆవిడ వదిలేసి వెళ్ళారు అని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఎక్కువ మట్టుకి అటు రేణు దేశాయ్ వదిలేసింది అన్నట్టుగా చాలా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ తను మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చేసింది, ప్లీజ్ నాకు దీనిపైన మాట్లాడుతూ టార్చర్ చేయకండి అని చెప్పేసి. అటు ఇంకోటి ఏంటంటే, తన పర్సనల్ లైఫ్లోకి ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వకండి. నేను ఆల్రెడీ నా పర్సనల్ లైఫ్లో నా పర్సనల్ స్పేస్లో నేను బాగున్నాను, ఇంటర్ఫియర్ అయ్యి ఇంకా బ్యాడ్ చేయకండి అని చెప్పేసి తనే చెప్పడం జరిగింది. అయితే ఇటు ఈ కమెంటే కాకుండా ముందు కూడా ఎన్నో కమెంట్స్ అసలు చెప్పలేనటువంటి కమెంట్స్, చాలా దారుణంగా ఎందుకు వదిలేశారు, మీకేం అవసరము. ఇంకో విషయం ఏంటంటే, తను మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం కూడా ఒకప్పుడు చక్కర్లు కొట్టింది. కానీ ఆ వార్త మళ్ళీ రూమర్ అనేది తేలిపోయింది. అయితే ఇప్పుడు అఖిరానందన్కి సంబంధించి ఆయన ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళే ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ పెట్టి ఫ్యాన్స్ ఇంకా ఆమెను టార్చర్ చేస్తున్నట్టుగా అయితే తను ఫీల్ అవుతుంది. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ టార్చర్ చేయకండి అని చెప్పినప్పటికీ కూడా టార్చర్ చేయడం అవసరం అంటారా? దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఓవరాల్గా ఈ కమెంట్ ప్రజెంట్ రెండు సోషల్ మీడియా అండ్ అలాగే ఇటు మీడియా రంగంలో ఎక్కువగా చెక్కలు కొడుతుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు ఒక కొత్త విషయం తెలిసింది అని చెప్పుకోవచ్చు. నేను వదిలేయలేదు, ఆయన నన్ను వదిలేసి వెళ్ళారు అని చెప్పేసి. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.